లాస్ట్ క్లాస్లో ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద నేచర్ అన్నటువంటి పాయింట్ మనం చదువుకుంటూ ఉన్నాం. సో దెర్ ఆర్ సర్టన్ హయ్యర్ లాస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నేచర్. సో కొన్ని బుక్స్లో ఈ లాస్ని కొన్ని రకాలుగా మనకి చెప్తున్నారు. సో ఆ విషయాలు I would like, if possible, to avoid technical terms because they are used by us, one school of thought to mean one thing and by another for something different. If we can find a word similar in intent yet and not tied to any particular line of thought, we may find fresh light thrown upon our problem. Attraction and repulsion in the solar system is but the discriminating faculty of the atom or of one demonstrating in the planets and the sun. It will be found in atoms of all kinds. We can call it adaptation if we so choose, or the power to grow and adapt the unit in the environment through the rejection of certain factors and the acceptance of others. So, సృష్టిలో ఒక లా అనేటువంటిది పనిచేస్తుంది, దాన్ని ఆనర్ డిస్క్రిమినేషన్. సో కొందరిని చూస్తే మనకి పరిచయం లేకపోయినా వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అనిపిస్తుంది, కొందరిని చూస్తే అవాయిడ్ చేద్దాం అనిపిస్తుంది. సో దెర్ ఈస్ సమ్ హయ్యర్ లా దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద నేచర్. దాన్ని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అన్నారు. చోట్లో కూడా అలా పనిచేస్తుంది. కొన్ని గ్రహముల మధ్యలో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, కొన్నిట్లో లా ఆఫ్ రిపల్షన్ అనేది పనిచేస్తుంది. సో చోట్ల ఈ లాస్ అనేటువంటివి అప్పుడు ఉన్నటువంటి సమయమును బట్టి ఈ లాస్ అనేటువంటివి ఆ పరిస్థితుల్లో పనిచేయడం అనేటువంటివి మెయిన్ 7 బేసిక్ లాస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ లా. అది మనం కాస్మిక్ ఫైర్లో మనం ఆ విషయాలన్నీ చెప్పుకున్నాం. సో ఇక్కడ లా ఆఫ్ రిపల్షన్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దేని చేత పనిచేస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ది డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ ఇన్ ద వర్కింగ్ ఇన్ ద ఆటమ్స్. సో ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ పనిచేస్తుండడం అనేటువంటిది ఆటమ్స్ లో కూడా పనిచేస్తుంది, జీవుల్లో పనిచేస్తుంది, ప్లానెట్స్ లో పనిచేస్తుంది, సన్ లో పనిచేస్తుంది. లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఈ డిస్క్రిమినేషన్ చేత అది కొన్నిటితోటి అడాప్ట్ అవుతుంది, కొన్నిటితోటి కలుస్తుంది, కొన్నిటితోటి కలవట్లేదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఈజ్ ఫార్మింగ్ బాండ్ విత్ క్లోరిన్. ఎందుకు బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకు బాండ్ సోడియం తోటి ఫామ్ అవట్లేదు హైడ్రోజన్? అంటే ఒక హయ్యర్ లా అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకు పనిచేస్తుంది అంటే ఏదో మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, వీళ్ళు ఈ రంగు డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఆ రంగు డ్రెస్ వేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే అందు గురించి మాట్లాడుకున్నారు అని అంటే అది ఎంతవరకు తప్పు. ఇది కూడా అంతే, వీళ్ళిద్దరు ఒకటే రంగు డ్రెస్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి అన్నది కాదు. వాళ్ళు పరిచయస్తులు, వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు, అందు గురించి పెళ్లిలో వీళ్ళు కనబడండి, ఏమండి బాగున్నారా, ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు అంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది ఎట్లాగో ఇది కూడా ఒక హయ్యర్ లాస్ అనేటువంటి పనిచేస్తున్నాయి ఆటమ్స్ లో కూడా. దాన్ని ఏమన్నారంటే డిస్క్రిమినేషన్ అని అన్నారు. వాటిలో కొన్నిటితో చూస్తే అది యాక్సెప్ట్ అవుతుంది, కొన్నిటితో యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ అవుతుంది, ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు అంటే because there is some higher law that is called the law of attraction and repulsion. Certain factors and the acceptance of others, it shows itself in man as free will or the power to choose, and in the spiritual man it can be seen as the tendency to sacrifice for a man, then choose a particular line of action in order to benefit the group to which he belongs. ఇది ఒక స్పిరిచువలిస్ట్ గా ఉన్నటువంటి వాడు, వీడిది ఏమిటంటే వీడు లైన్ ఆఫ్ యాక్షన్ దేన్ని బేస్ చేసుకుంటాడు, ఈ అడాప్టేషన్ అనేటువంటిది. మామూలు వాడు ఏంటంటే వీడితో మాట్లాడితే నాకు ఏమన్నా ఉపయోగం ఉందా లేదా, బుర్ర తినేటువంటి వాడా, లేదా వీడితో ఏమన్నా మనకు 10 రూపాయలు లాభం ఉందా, లాభం ఉంటే వీడితో మాట్లాడదాం, లాభం లేదంటే వీడిని వదిలేద్దాం, వాడు ఇటు వస్తున్నాడు పోతాడు, ఎందుకంటే వాడితో మాట్లాడి వీడికి ఉపయోగం లేదు. అలా కాకుండా ఒక స్పిరిచువలిస్ట్ ఎలా పనిచేస్తాడంటే కనుక నేను వీళ్ళందరితో పనిచేయడం చేత వీళ్ళందరూ బెనిఫిట్ అవుతారంటే నేను వాళ్ళందరితోటి బాండ్ ఫామ్ అవుతాను. వాళ్ళందరికీ ఏం బెనిఫిట్ లేదంటే ఎందుకు బాండ్ ఫామ్ అవడం? సో బాండ్ అనేటువంటిది ఆ రకంగా ఒక స్పిరిచువలిస్ట్ ఫామ్ చేసుకుంటాడు అన్నమాట. To choose to action in order to benefit the group to which he belongs and rejects that which is purely selfish. ఎక్కడైతే సెల్ఫిష్ మోటివ్ గా ఉంటుందో అక్కడ వాడు ఇన్వాల్వ్ అవడు, తన సొంతానికి పని చేయడం అనేటువంటిది ఉండదు కదా స్పిరిచువలిస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ది సెల్ఫిష్ మోటివ్. సెల్ఫిష్ మోటివ్ గా వీడు వర్క్ చేయడు, 10 మందికి ఉపయోగపడుతుందంటే వీడు వర్క్ చేస్తాడు. ఒక ఆటమ్ కూడా అక్కడ ఆ ఆటమ్ ఆ కాంపౌండ్ లో ఉండటం చేత కాంపౌండ్ అన్న దానికి ఒక బలం ఉంటుంది. ఆటమ్ అందులో నేను ఉండను అందనుకోండి, ఆ కాంపౌండ్కి బలం ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ ఉంది, గ్లూకోజ్ స్ట్రక్చర్ ఉంది, C6H12O6 అని రాస్తాం. అందులో నేను హైడ్రోజన్ నేను ఉండను మీతో అని అందనుకోండి, గ్లూకోజ్ ఫార్మేషన్ అవ్వదు కదా. గ్లూకోజ్ ఫామ్ అవ్వకపోతే మనకి గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. సో ఒక కాంపౌండ్ అన్నటువంటిది ఫామ్ అవ్వడం చేత ఆ కాంపౌండ్కి బలం వస్తుంది.
సో అందు గురించి అక్కడ సాక్రిఫైస్ అన్నటువంటి జరుగుతుంది. అది కాంపౌండ్ లో. We might finally define evolution as ordered change and constant mutation. So evolution అన్నటువంటిది ఎలా తెలుసుకోవాలంటే ordered change and constant mutation. అంటే 5వ తరగతి చదివితే చాలా అండి అంటే సరిపోదండి, 6వ తరగతి చదవాలి. లేదంటే నేను 10th క్లాస్ పాస్ అయిపోయి చాలా అండి ఇంక చదువులంటే కుదరదండి. మీరు పైన ఇంకా చదువులు చదవాలి. ఇంత చదివి అంటే ఎప్పుడు అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇంత చదువు చదివితే చాలా అని అంటే లేదు, 60 ఏళ్ళ వాళ్ళు చదువుకునే ఉంటుంటారు. అంటే ఏంటి, చదువు అనేది ఎప్పుడు లాస్ ఆగుతుండాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ మ్యూటేషన్. ఎవల్యూషన్ దృష్టిలో ఎవల్యూషన్ అనేటువంటిది అలా సాగుతూ ఉండేటువంటిది అని తెలుసుకోండి. ఒక ఆటమ్ అన్నటువంటిది ఉంటే అది ఇంకా బాండ్స్ ఫామ్ అవుతూ అలా వెళుతుంది. It demonstrates in the ceaseless activity of the unit or the atom the interaction between groups and the endless play of one force or type of energy upon another. So energy అన్నటువంటిది ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఇస్ అది మిగిలినదంతా కూడా దానికి ఎనర్జీ అనేటువంటిది అందిస్తుంది. ఒక కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అయ్యేటికి ఆ కాంపౌండ్ చేత మిగిలిన ఐటమ్స్ అన్నిటికీ కూడా లేదా దాని చుట్టూతో ఉండేటువంటి అన్నిటికీ కూడా ఎనర్జీ అనేటువంటిది అందివ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎండ్లెస్ ప్లే ఆఫ్ వన్ ఫోర్స్ ఆర్ టైప్ ఆఫ్ ఎనర్జీ అపాన్ అనదర్. ఇది కంటిన్యూస్ గా చేయాల్సినటువంటిది. సృష్టిలో మనం ఉంటున్నాం అంటే మనం కంటిన్యూస్ గా మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి చేస్తూ ఉండడమే. అది ఆటమ్స్ లో ఆ విధంగా పనిచేస్తుంది. నేను కొన్నాళ్ళు పనిచేసి స్ట్రక్చర్ కొన్నాళ్ళు నేను సెలవులు తీసుకుని ఊరెళ్తానండి అని అనట్లేదు ఆటమ్స్. అక్కడ కొన్ని వీకెండ్స్ ఇవ్వండి, నాకు కూడా సెలవులు ఇవ్వండి లేదు. సృష్టిలో అది లేదు, అది తెలుసుకోవాలి. We might finally define evolution as ordered change. We have seen that evolution, whether it is of matter, of intelligence, of consciousness, or of spirit, consists in an ever-increasing power to respond to vibration. Okay? సృష్టిలో ఏంటంటే ఇట్ ఈస్ ఆఫ్ మ్యాటర్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు, ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ద వైబ్రేషన్. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అది రెస్పాండ్ అవుతూ ముందుకు వెళుతూ ఉండడమే కానీ మార్గం దాని స్వంత నిర్ణయములు అంటూ ఏమీ లేవండి అని చెప్తున్నారు. దాన్ని రెస్పాండ్ అవుతూ ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ ఫర్దర్. నేను 5వ తరగతి చదివి ఆపేస్తానంటే కుదరదు, పై చదువుకుంటూ వెళ్ళాలి. That it progresses through constant change by the practice of selective policy or the use of the discriminative faculty and by the method of cyclic development or repetition. దీన్ని అభ్యాసము అన్నారు. మనకి పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు అభ్యాస వైరాగ్య భాంవ తన్నిరోధ అని చెప్తారు. అంటే రిపిటేషన్ అన్నటువంటిది ఉంటూ ఉండాలి ఇప్పుడు కూడా. మనకి 10 రోజులు చేస్తే చాలా అండి అంటే కుదరదండి అని చెప్పారు మనకి యోగాభ్యాసంలో. అది ఎట్లా చెప్పారు ఇక్కడ కూడా ఏంటంటే అంటే ఇవన్నీ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ వన్ సబ్జెక్ట్. సో దీన్ని ఏమన్నారంటే రెస్పాండ్ టు వైబ్రేషన్ దట్ ఇట్ ప్రోగ్రెసెస్ త్రూ కాన్స్టెంట్ చేంజ్. సృష్టిలో ఈ చేంజ్ అనేటువంటిది అవుతుంటుంది. దానికి తగ్గట్టుగా మనం అక్లమటైజ్ అవుతూ దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవుతూ ముందుకు నడవటం మార్గం. కానీ ఇట్లానే అంటుంది కుదరదు. గతంలో ఉన్నటువంటి ఇదివరకు మేము ఒక ఊరు నుంచి ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. ఏంటి ఇప్పుడు బస్సులో గిసులు ఏంటండి, నథింగ్ డూయింగ్, నేను నడుచుకుంటూనే వెళ్తా అక్కర్లేదు. ఇప్పుడు బస్సులో వెళ్ళు హాయిగా. ఆ టైంలో వేరే దానికి వినియోగించు. అది ఎలా అయితే ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అప్పుడు ఉన్నటువంటి విధముగా రెస్పాండ్ అవడమే మన మార్గం. కానీ ఈ రకంగానే ఉండాలి, ఈ రకంగానే చెయ్యాలి అన్నటువంటిదిగా పెట్టుకోవడం కానీ, నేను మారను అని కానీ ఎన్నాళ్ళు చేయాలనేటువంటిది కానీ ఇవన్నీ కూడా సృష్టిలో లేవు. ఇవన్నీ కూడా by the practice of selective policy or the use of the discriminative faculty and by the method of cyclic development or repetition, the stages which distinguish the evolutionary process might be broadly divided into 3. సో సృష్టిలో ఈ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ని 3గా చెప్పారు. దాన్ని ఏమన్నారంటే ది స్టేజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ది స్టేజ్ ఆఫ్ గ్రూప్ కోహెరెన్సీ, ది స్టేజ్ ఆఫ్ యూనిఫైడ్ ఆర్ సింథటిక్ ఎగ్జిస్టెన్స్. ఈ 3గా విభజించారు. అందులో మనం గతంలో 3 లాస్ మనం చదువుకున్నాం. సో ఇవి వాటికి తగ్గట్టుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ది స్టేజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే నేను నాది అన్నటువంటి దానికే లిమిట్ అయిపోయినటువంటి ప్యూర్ మెటీరియలిస్టిక్ పర్సన్. ది స్టేజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అన్నటువంటి వాడు. సో వాడి దాని వరకు వాడు చూసుకోవడం అంతే. నేను నా ఎలక్ట్రాన్స్ నా చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి, నా కుటుంబం నా పిల్లలు నా ఇంటికి చేరారా లేదా, ఇంతవరకే వాడి దృష్టి, ఇంక వేరే దృష్టి లేదు. దాన్ని ఏమని చదువుకున్నాం అంటే ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ రియలిజం అని చదువుకున్నాం. ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ. మనం రియలిజం అన్నటువంటి టాపిక్ లో దీని గురించి మనం చదువుకున్నాం. అది అండ్ లీడ్స్ ఇన్ఎవిటబిలీ టు సెల్ఫిష్నెస్. దానివల్ల ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది ఆటమ్ యాజ్ బీయింగ్ ఎంటైర్లీ సెల్ఫ్ కంటైన్డ్.
ఆటం ఏంటంటే సెల్ఫ్ కంటైన్డ్, అది దాని వరకే ఉంటుంది. కానీ ఆటమ్ వేరే వాడితోటి అది చిన్న పొట్ట శ్రీరామ రక్షణ, వాడి వరకు అంతే, వేరే వాడితో వాడికి సంబంధం లేదు. కొన్ని ఆటమ్స్ వేరే వాడితో కాంపౌండ్ ఫామ్ అవ్వవు, చూసారా? వాటిని సపరేట్గా పెట్టేస్తారు కదా వాటిని మన పీరియడ్ టేబుల్లో. సో అట్లా అన్నట్టు ఇవి వేరే వాటితో బాండ్ ఫామ్ అవ్వవు. వీడు వాటితో ఉపయోగం లేదు, వాటి పక్క పెట్టేశారు. సో అలా వాటిని ఏమన్నారంటే ది స్టేజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అన్నారు, సెల్ఫ్ కంటైన్ అండ్ similarly of the human units as having a separate life apart from all other units. అలాగే కొందరు జీవులు ఉన్నారు, వాళ్ళు వేరే వాడితో ఎవరితోటి కలవడు, వాడి వరకే వాడు చూసుకుంటుంటారు. అది and with no relationship to others. Such a stage can be seen in the little evolved races of the world, in small children and in those who are little developed. అలాంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు. అలాగే one of the selfish atomic period grows another stage that is of గ్రూప్ కొహెరెన్సీ. ఇలా వాడు అక్కడే ఉంటూ కొన్నాళ్ళకి వాడు గ్రూప్ గురించి పనిచేయడం అనేటువంటిది వాటిని స్టార్ట్. ఒక గ్రూప్ గురించి వాడు పనిచేస్తుంటాడు, గ్రూప్లో వాడి స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంటుంది, గ్రూప్లో వాడి యొక్క కార్యక్రమం ఏమిటనేటువంటిది వాడికి నేర్పుతారు. సో వాడి దాని వరకే ఉంటున్నటువంటి వాడు నెమ్మదిగా ఒక ఆఫీస్లో చేస్తాడు. ఆఫీస్లో చేరేప్పటికి ఒక 10 మందితోటి కలిసి పనిచేయడం అనేటువంటిది వస్తుంది. ఒక పెద్ద పని ఉంటే దాన్ని 10 భాగాలుగా విభజిస్తారు, అందులో వీడి భాగం వీడు ఫిల్ చేయాలి. సో ఆ రకంగా వీడు ఒక గ్రూప్ తోటి పనిచేయడం అనేటువంటిది వీడి సోల్కి అలవాటు చేస్తారు ఫస్ట్. సో 10 మందితో పనిచేయడం అనేటువంటిది అలా అలవాటు అవగా వీడు 10 మంది గురించి వర్క్ చేయడం అనేటువంటి దానిలోకి వీడు వెళ్ళాలి. అది దిస్ ఇన్వాల్వ్స్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ స్పీషీస్ until you have something coherent and individualized in itself as a whole. అప్పుడు అక్కడ ఏంటంటే ఒక టీమ్గా మనం రిప్రజెంట్ అవుతాం, కానీ నేను పలానా వెంకట్రావు ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేశాడు అనేటువంటి నథింగ్ కుదరదు. ద టీమ్ హ్యాస్ సబ్మిటెడ్ ది ప్రాజెక్ట్, సో కంగ్రాట్స్ టు ద టీమ్, అంతే. సింగిల్ పర్సన్ చేశాడంటే కుదరదు అక్కడ. సో ఒక టీమ్గా మనం రిప్రజెంట్ అవుతాం. Which is composed of many lesser individualized and forms. In connection with the human being, it corresponds to his awakening realization of responsibility and to his recognition of his place within the group. So ఇక్కడ వాడికన్నా కింద పనిచేస్తున్న వాళ్ళ మీద వీడు రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వీడు చూసుకుంటూ ఉండాలి. ఒక రోజు సెలవు ఇచ్చి ఇంకో రోజు ఎక్కువసేపు పని చేయించుకుని ఇలా ఎలా అయితే వాడు ఒక రెస్పాండ్గా అక్కడ పనిచేస్తున్నాడో ఒక ఆఫీస్లో, అలా ఇండివిజువలైజ్ అయినటువంటి అవ్వాలన్నమాట. అంటే వీడు 10 మందితోటి ఒకటిగా అయి పని చేయడం అనేటువంటిదిగా వీడు చేయాలి. దాన్ని ఇండివిజువలైజ్ అంటారు. ఇట్ నెసెసిటేట్స్ an ability on his part to recognize a life greater than himself, whether the life is called God. A life greater than himself అంటే తనది కానిది ఏదో ఉంది ఇక్కడ. అంటే నేను నా కుటుంబం అన్నటువంటిది కాకుండా లైఫ్ ఆస్పెక్ట్ హ్యాస్ సంథింగ్ మోర్ టు అండర్స్టాండ్ అన్నటువంటి దానిలో వీడు వెళ్తారు. అంటే 10 మంది గురించి పనిచేయడం, 10 మందితోటి ఉండటం, 10 మందికి కావాల్సింది చేసి పెట్టడం, 10 మందితో ఒకటిగా ఉండటం, దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, మీ ఇష్టం. దాన్ని ఒక ఆఫీస్ అనండి, లేదా దాన్నే దైవము అనండి, దాన్నే వాసుదేవోపాసన అనండి, ఏదైనా మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోండి. బట్ హీ హాస్ టు వర్క్ విత్ గ్రూప్. నేను ఒక్కడనే జీవిస్తాను నా కొడుకే అంటే కుదరదు. To the school of thought. This corresponds to the school of thought which we called the supernatural, and it must be succeeded in time by a truer and wide concept. As we have already seen, the first or atomic stage development by means of selfishness or the self-centered life of the atom. The second stage grows to perfection by the sacrifice of the unit to the good of the many and of the atom to the group in which it has place. Atom ఎలా పనిచేస్తుందంటే గ్రూప్ లో ఒకటిగా అది పనిచేస్తుంది. గ్రూప్ లో దాని రోల్ అంటే అది దాని యొక్క రోల్ అది ఫిల్ చేయడం అని చెప్తే మీకు అందరికీ గ్లూకోజ్ అందుతానంటే నా వలన అని చెప్పి హైడ్రోజన్ ఆటం అందనుకోండి, అది ఎంత తప్ప. మిగిలిన కార్బన్ ఆక్సిజన్ కూడా కలిసే కాబట్టి మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో అదొక యూనిట్ గా వర్క్ చేయడం అనేటువంటిదే ఇక్కడ మార్గం, కానీ ఇండివిజువల్ గా దాన్ని పని చేయడం అనేటువంటి స్టేజ్ దాటి ఈ స్టేజ్ లోకి వచ్చింది. సో నిజానికి మనకు కూడా ఇలా గ్రూప్ గా కాంపౌండ్స్ ఫామ్ అయినవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి ఐటమ్స్ లో. అది ఇక్కడ చెప్తున్నారు. To the group of the many and of the atom to the group in which it has place. The stage is something which we as yet know practically little about and is what we often vision and hope for. ఆ స్టేజ్ మనం రీచ్ అవ్వడానికి, ఆ స్టేజ్ మనం పొందడానికి మనం పని చేస్తూ ఉంటాం. మనం అదే మన సాధనగా మనం వెళుతున్నాం ముందుకి.
So next stage is the third stage, a stage internet lies a long way ahead and may be considered by many a vain chimera. But some of us have a vision which, even if unattainable at present, is logically possible if our premises are correct and our foundation is rightly laid. It is that of unified existence. Not only will there be the separate units of consciousness, not only the differentiated atoms within the form, not only will there be the group made up of multiplicity of identities, but we shall have the aggregate of all forms, of all groups, of all states of consciousness blended, unified, and synthesized into a perfected whole. సో వీడు గ్రూప్ అంటుంటుంది దాని నుంచి ఇప్పుడు మొత్తం చోట్ల నేను ఒక్కడిని అన్నటువంటి స్టేజ్లోకి వీడు వెళ్ళాలి. నేను నా దేశం లేదా నేను నా రాష్ట్రం దీంట్లో నుంచి చోట్ల నేను ఒక్కడిని అంటుంటిదిగా వెళ్ళి చోటుతోటి వీడు ఐడెంటిఫై అయిపోవడం అనేటువంటిది వీడు రావాలి. అది నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ వీడు ఆఫీస్గా ఐడెంటిఫై అయ్యాడు, బాగుంది. వీడు ప్రదేశముగా ఐడెంటిఫై అయ్యాడు. తర్వాత వీడు దేశముగా ఐడెంటిఫై అయ్యాడు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వీడు చోట్లో ఒకడు, వాడు అమెరికన్ అయినా సరే, జపనీస్ అయినా సరే, ఎవరికైనా వీడు సర్వీస్ చేయగలగాలి ఈక్వల్గా. ఒక ఇండియన్కి ఎలా అయితే చేస్తాడో వేరే దేశస్తుడు కూడా అంతే ప్రేమగా వీడు చేయగలగాలి. అంటే వాడు ఒక మానవుడు, మనం ఒక మానవుడు అంతే కదా. ఈ దేశం ఇవన్నీ కండిషన్స్, మన కాంపౌండ్ అది దేశం అనేటువంటిది. సో బియాండ్ దట్గా మనం వర్క్ చేయగలగడం అనేటువంటిది థర్డ్ స్టేజ్. సో ఆటమ్స్ అనేటువంటిది దాని కాంపౌండ్ వరకు అది పనిచేయడం అనేటువంటి సెకండ్ స్టేజ్. బియాండ్ కాంపౌండ్ గా పనిచేయగలగడం అనేటువంటిది థర్డ్ స్టేజ్. దట్ ఈస్ కాల్డ్ ది రేడియో యాక్టివిటీ. బియాండ్ కాంపౌండ్ గా వెళ్ళిపోతున్నారు. Units of consciousness, not only the differentiated atoms within the form, not only the whole you may call the solar system, you may call in nature, or you may call it God. Names matter not. It corresponds to the adult stage in the human being. It is analogous of the period of maturity and to that stage wherein a man is supposed to have a definite purpose and life work. So దీన్నే మనకు 3 స్టేజెస్ చెప్పారు. చైల్డ్ స్టేజ్, అడల్ట్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అన్నారు, అడాలసెన్స్ అన్నారు. వీడు చిన్నపిల్లాడు అండి అన్నట్టు, వీడు టీనేజ్ వాడు అంటే అన్నట్టు వీడు నేర్చుకుంటున్నాడు. వీడికి ఏమీ తెలియని స్థితి, తెలుసుకుంటున్నటువంటి స్థితి, తెలిసినటువంటి స్థితి, 3 స్టేజెస్గా చెప్పారు మానవుడికి. సో ఈ తెలిసినటువంటి స్థితిలోకి వీడు ప్రయాణించారు. అండ్ ఏ క్లియర్ కట్ ప్లాన్ ఇన్ వ్యూ విచ్ హీ ఈస్ వర్కింగ్ అవుట్ by the aid of his intelligence. In these talks, I should, like if I can, to show that something like this is going on in the solar system, in the planet, in the human family, and in the atom. I trust that we can prove that there is an intelligence underlying all, and that from separation will come union. From separation will come union. అంటే ఏమిటి? వీడు సపరేట్ అయినటువంటి వాడు, వీడు ఒక బ్రహ్మాండముతో ఐడెంటిఫై అయిపోయి వీడు వర్క్ చేస్తున్నాడు. బ్రహ్మాండముతో ఐడెంటిఫై అయిపోయి వీడు పనిచేస్తున్నాడు అనమాట. దాన్ని ఏమన్నారంటే సపరేటెడ్ అండ్ యూనిటీ విత్ యూనియన్ అని అన్నారు దాన్ని. And a clear-cut plan in view, communion produced through blending and merging into group formation, and that eventually from the many groups will be seen emerging the one perfect, fully conscious whole, composed of myriads of separate identities, animated by one purpose and one will. If this is so, what is the next practical step ahead for those who come to this realization? How can we make practical application of this ideal to our own lives and ascertain our immediate duties so that we may participate in consciously further the plan? ఇది అచీవ్ అవ్వాలంటే ఏమిటి, దానికి ఎలా మనం ప్లాన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటంటే ఉదాహరణకి వీడు ట్రస్ట్ మెంబరు, ఉదాహరణకి వాడు జియో ట్రస్ట్ మెంబరు, వాడు ఇంకో మతస్థుడు, వీడు ఇంకొక మతస్థుడు, వీడందరూ కలిసి ఒక వర్క్ చేయగలగాలి. నేను నా హోమియోపతితో ఓన్లీ వీళ్ళకే చేస్తానండి, అదేంటి వాడు ఎవడో వస్తే వాడు వేరే మతం వాడికి నేను ఎట్లా, అదంతా కుదరదండి అన్నట్టుగా వీడుంటే వీడు పనికిరాడు. వీడు గ్రూప్ వరకు వీడు వర్క్ చేస్తున్నాడు, వీడు గ్రూప్ వరకు వీడు సేవ చేస్తున్నాడు, అంతవరకు ఓకే. అంటే గ్రూప్ థర్డ్ స్టేజ్ ఏంటంటే బియాండ్ గ్రూప్గా వీడు వెళ్ళి పని చేయగలగాలి. వీడు గ్రూప్ మెంబర్ కాదు, వాడు ఎవడో తెలియదు, వీడి దేశం వాడు కాదు, వాడికి ఏదో దెబ్బలు తగిలాయి, నువ్వు మళ్ళీ మంది ఇవ్వగలవా, అది బియాండ్ గ్రూప్గా వెళ్ళిపోవడం. దట్ ఈస్ ది పర్ఫెక్ట్ స్టేజ్. ఆ స్టేజ్కి మనం ఎవాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? How can we make practical application of this ideal to our own lives? ఇది మన లైఫ్ లో, ఇన్ ద కాస్మిక్ ప్రాసెస్ we have our tiny share, and each day of activity should see us playing our part with intelligent understanding.
Our first aim should surely be self-realization through the practice of discrimination. We must learn to think clearly for ourselves, to formulate our own thoughts, and to manipulate our own mental process. We must learn to know what we think and why we think it, to find out the meaning of group consciousness through the study of the law of sacrifice. ప్రతిరోజు మనం ధ్యానం అనేటువంటిది ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ధ్యానం ఎంత బాగా జరుగుతుంటే మన ఎవల్యూషనరీ స్టెప్స్ అంత బాగుంటాయి. ధ్యానం బాగా చేసుకుంటూ ఉంటాం అంటే ఆ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ కి ధ్యానం అనేటువంటిది దట్ ఈస్ ద ప్రైమరీ స్టెప్. అంటే ధ్యానంలో మనం ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది మనకు జరుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా రియలైజ్ అవుతుండాలి. ఏదో వెళ్ళిపోతున్నా ఏదో ప్రేయర్ చేసేస్తున్నాం, ఏదో పూజ చేసేస్తున్నాం, పొద్దున సాయంత్రం ప్రేయర్ సరిపోదు. యూ హ్యావ్ టు రియలైజ్, యూ హ్యావ్ టు ఎవాల్వ్. 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నా ఇప్పుడు అలానే ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఉద్యోగం చేస్తూ. ఏమిట్రా నీది ఎదుగు పొదుగు లేని ఉద్యోగం అని అంటారు కదా వాళ్ళని. ఉద్యోగం చేస్తున్నావు, 10 రూపాయలు సంపాదిస్తున్నట్టు నువ్వు పెరుగుతూ పోవాలి నువ్వు అని అంటాం కదా. అలాగే లైఫ్లో కూడా మనం హయ్యర్ థింగ్స్లోకి మనం వెళుతూ ఉండాలి, మనం విచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి పైప్ లైన్స్. సో అది మనకి జరగాలి అంటే మన ధ్యానం దానికి ద బేసిక్ స్టెప్. మనం పైప్ లైన్స్లోకి మనం ఎవాల్వ్ అవ్వాలి. సో మనం చేస్తున్నటువంటి ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ మనని హయ్యర్ ప్లేన్స్లోకి తీసుకెళ్లేటువంటి విధముగా మనం సబ్మిట్ అవుతూ ఉండాలి. అన్నీ మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనం చెప్పుకున్నాం ఎలా సబ్మిట్. సో ఇక్కడ వచ్చినటువంటి పాయింట్ ఏమిటంటే కనుక డిస్క్రిమినేషన్ అనేటువంటిది వీడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ దాన్నే మనము ఏమని చెప్పుకుంటాం అంటే చిత్తముగా మనం చెప్పుకుంటాము. చిత్తము అనేటువంటిది పనిచేస్తుంది, దాన్నే డిస్క్రిమినేషన్ అన్నారు ఇక్కడ. So we must learn to think clearly for ourselves, to formulate our own thoughts and to manipulate our own mental process. ఇవన్నీ మనం జాగ్రత్తగా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ రోజున ఎలా గడుపుతాం అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవాలి. మనం ప్లానింగ్ అనేటువంటిది మన నుంచి వెళ్ళాలి కానీ అక్కడి నుంచి రాకూడదు. సో మనం ప్లానింగ్ ఓకే ఈ రకంగా మనం ఉందాం అనేటువంటిదిగా మనం ఏర్పాటు చేసుకుని మనం అంటే మన యొక్క ఎవల్యూషనరీ స్టెప్స్. కోర్స్ వి రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్, బట్ మన యొక్క ఎవల్యూషనరీ స్టెప్స్ అనేటువంటి సరిగ్గా పడుతున్నాయా లేదా అనేటువంటి మనం చూసుకుంటూ వెళ్తుండాలి ఎప్పుడు కూడా. We must learn to know what we think and why we think it, to find out the meaning of group consciousness through the study of the law of sacrifice. Not only must we find ఇక్కడ లా ఆఫ్ సాక్రిఫైస్ అన్నటువంటిది వర్తిస్తేనే ఇప్పుడు గ్రూప్ కాన్షియస్గా ఉండగలడు. వీడిదంటే వీడు ఏదైనా 10 రూపాయలు తీసి వేరే ఖర్చు పెడితే వీడు 4 సార్లు పెడితే 5 సార్లు వాడైనా టిఫిన్ పెట్టిస్తారు కదా వీడు. వాడు నేను ఒకసారి పెట్టించానంటే ఇంకో 4 సార్లు పెట్టించా. గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. గ్రూప్ కాన్షియస్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వాడు నీ బ్రదర్ అయ్యాడు, వాడు ఎప్పుడు డబ్బులు తీయడం అనుకోండి, ఇద్దరు హోటల్కి వెళ్ళారు, పెట్టించి అయినా తప్పలేదు, నువ్వు పెట్టించడమే నీ పని. నువ్వు గ్రూప్గా ఎవాల్వ్ అవ్వాలి. వాడు అనుకోవట్లేదు గ్రూప్గా ఎవాల్వ్ అవ్వాలి. మరి మనం గ్రూప్గా ఎవాల్వ్ అవుదాం అనుకున్నప్పుడు మనం వాడితో కూడా ఒక గ్రూప్ ఫామ్ అయిపోయాం. అది అక్కడ పాయింట్. వాడి లాజిక్స్ వేరు, మనం అప్లై చేసుకునే లాజిక్ వేరు. వాడి లాజిక్ ప్రకారం మనం ఒక పిచ్చివాడి కింద అవ్వచ్చు, కానీ మన లాజిక్ వేరు. ఇక్కడ నాన్నగారు ఎప్పుడైనా ఎవరితో హోటల్కి వెళ్తే ముందు ఆయన డబ్బులు తీసి ఇచ్చేవారు. బికాస్ హిస్ గ్రూప్ కాన్షియస్ ఇస్ డిఫరెంట్, వేరస్ ది అదర్ పర్సన్స్ గ్రూప్ కాన్షియస్ ఇస్ డిఫరెంట్. Not only must we find ourselves through the primary childhood stage of selfishness. Not only should we learn to distinguish between the real and the unreal through the practice of discrimination, but we should endeavor to pass on from that to something very much better. So, మనం very much better కి మనం evolve అవుతూ ఉండాలి. For us, the immediate goal should be to find the group to which we may belong. We do not belong to all groups, nor can we consciously realize our place in the one great body, but we can find some group in which we have our place. Somebody of people with whom we can cooperate and work, some brother or brothers whom we can succor and assist. It really involves the conscious contacting of the ideal of brotherhood. And until we have evolved to the stage where our concept is universal, it means finding the particular set of brothers whom we can love and help by means of the law of sacrifice and by the transmutation of selfishness into loving service. Thus, we can cooperate in the general purpose and participate in the mission of the group. సో మనం ఈ ఎవల్యూషనరీ దాంట్లో మన గ్రూప్ మెంబర్ ఎవరు అనేటువంటి వాడిని మనం వెతుకుంటాం. దాన్నే మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లో మన యొక్క రేస్ అన్నటువంటి పార్ట్ గా మనకు చెప్పారు.
సో మన రే ఏమిటి, మన ఈగోయిక్ రే ఏమిటి, వేరే వాడికి ఈగోయిక్ రే ఏమిటి, మన పర్సనాలిటీ రే ఏమిటి, ఎదుటి వాటి పర్సనాలిటీ రేస్ ఏమిటి, మన పర్సనాలిటీ రే తోటి లింకప్ ఉన్నటువంటి వాడిని మనం లింకప్ అవుతుండాలి వాడితో. ఉదాహరణకు మన పర్సనాలిటీ రే థర్డ్ రే అనుకోండి, అలా థర్డ్ రే వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ అవుతుంటారు. తమాషాగా మీరు జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుంటే వాడిది ఈగోయిక్ రే అయినా సరే థర్డ్ రే అవ్వచ్చు, లేదా వాడి యొక్క ఇంకా కొంచెం అంటే మనం అంత స్టేజ్ మనం ఆలోచించడం మనం ఇప్పుడు ఉన్నది కష్టం. వాడు మొనాడిక్ రేలో అయినా సరే థర్డ్ రే ఉండొచ్చు, లేదా వీడు ఫిఫ్త్ రేకి లింకప్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ వీడికి ఫ్రెండ్స్ అవుతుంటారు. వీడి మైండ్ వాళ్ళ మైండ్ ఒకటిగా లింకప్ అవుతుంటుంది. సో అలా మన గ్రూప్ అనేటువంటిది మనం ఫస్ట్ మనం పర్సనాలిటీ లెవెల్లో మనం తెలుసుకున్న, ఈగోయిక్ లెవెల్లో మన గ్రూప్ అనేటువంటిది మనం తెలుసుకుంటూ మనం వాళ్ళతోటి లింకప్ అవుతూ మనం ఎవాల్వ్ అవుతూ ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక గ్రూప్, మన గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది మనం వాటితో మనం లింకప్ అవుతుంటాం. ఇదంతా కూడా మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ వాటిలో మనం మెడిటేషన్కి వెళ్ళినప్పుడు మన ఈగోయిక్ గ్రూప్ తోటి మనం ఎలా లింకప్ అవడం అన్ని మనం చెప్పుకున్నాం. సో అలా లింకప్ అవుతున్నప్పుడు వీడందరి ఒక వర్క్ ఒకటిగా భూమి మీద నడుస్తుంటుంది. సో వాళ్ళందరితోటి కలిసి పనిచేయడం, గ్రూప్ లాస్ అనేటువంటివి ఏమిటో ఆ విధంగా వీడు పనిచేయడం, వీడు పనిచేసేటువంటిది 10 మంది ఉద్దేశాన్ని కానీ వీడు గ్రూప్ మెంబర్స్కే వీడు పనిచేయడం అనేటువంటిదిగా కాకుండా ఉంటుంటే అప్పుడు వీడి యొక్క ఎవల్యూషనరీ స్టెప్స్ చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ కంప్లీట్స్ ది ఫస్ట్ లెక్చర్. నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు ది సెకండ్ లెక్చర్, దట్ ఈస్ ది ఎవల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్. It is obvious that in such a series of lectures as this, it would be impossible to deal adequately in any way with this stupendous subject, even were I equipped to lecture on such a fundamentally scientific matter. Again, if the conclusions of science were definite upon the evolution of matter, the topic would be even then too vast to handle, but they are not. And hence the further complicating of the subjects. So, ఇక్కడ మనకి ఈ లెక్చర్స్ అనేటువంటి వీటిలో సమస్తము ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు డీల్ అడిక్వేట్లీ ఇన్ ఎనీ వే విత్ దిస్ స్టూపెండస్ సబ్జెక్ట్స్. అంటే పూర్తిగా మనకి అంత ఎక్స్ప్లెనేషన్స్ లోకి దింపడం అనేటువంటిది కుదరదు ఎప్పుడు కూడా. మన ఈ కాస్మిక్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా, అక్కల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు కూడా ఇప్పుడు ఒక హయ్యర్ స్టేజ్ ఆఫ్ వీటికి వచ్చేటికి మనకి స్కూళ్ళలో కాలేజీలకు వెళ్ళేటికి వాళ్ళ లెసన్ ఏ టు సెట్ చెప్పడం అనేటువంటిది కుదరదు. ఆ టాపిక్ మెయిన్ హెడింగ్స్ ఏవో వల్ల చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, మిగిలినది మనం చదువుకుని మనం అండర్స్టాండ్ చేసుకుని మనం తయారవ్వాలి. అది ఎట్లాగో వీటిలో కూడా మనకి మెయిన్ గా చెప్తారు, దాన్ని బేస్ చేసుకుని మనం మెడిటేషన్స్ మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ బుక్స్ చేసేటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరం కూడా తప్పకుండా మనం మెడిటేషన్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఈ వీటిని మన ధ్యానంలోకి మనం తెచ్చుకోవాలి. ఈ పాయింట్స్ మనం ఆలోచించుకుంటూ వెళుతుంటే వీటి యొక్క ఇన్నర్ సీక్రెట్స్ అనేటువంటివి ఆయన మెడిటేషన్స్ లో మనకి ఇస్తారు. అదే ఆయన చెప్తున్నారు. ఈవెన్ ఈ బుక్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు వారి పేరు వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది, 7 కొండల మీద ఉంటాడు ఆయన గుడి అలా చెప్పుకుంటూ వెళ్తాడు, కానీ వెంకటేశ్వర స్వామి అని పేరు చెప్పరు. ఎందుకంటే అది మనం కొంత మెడిటేషన్ అనేటువంటి దానికి లింకప్ చేసుకుంటూ వెళితేనే ఈ బుక్స్ మనకి బోధపడేటువంటి. అందుగురించి again, if the conclusions of science were definite upon the evolution of matter, so were definite upon the evolution of matter, the topic would be even then too vast to handle, but they are not. Hence, the further complicating of the subject. Therefore, I want to preface my remarks tonight by stating that my aim is to speak particularly for those who have no scientific training of any kind and to give them a general concept of the usually accepted ideas. So, scientific ga వెళుతుందాం అని అనుకునేటువంటి వాడికి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఉదాహరణకు హోమియోపతి పరంగా నేను ఒక మాట చెప్తాను. హోమియోపతి పరంగా ఒక కేసు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వీడు నుంచుని వీడు ఉన్నాడు అన్నట్టు దోషించడం రాసుకుంటారు, వీడు ఈ విధంగా చేస్తున్నాడు అన్నట్టు దోషించడం రాసుకుంటారు. అలా సింటమ్స్ అనేది తయారు చేసుకున్న వాటిని ఇలా నుంచునే మాట్లాడేటువంటి వాడు డ్రగ్స్ ఏమిటి అన్నటువంటి తిరుపతికి ఇస్తారు. సో అలా చిక్కేటువంటిది కాదు హోమియో డ్రగ్ ఎప్పుడు కూడా. వాడి యొక్క మైండ్ నేచర్ని బట్టి వీళ్ళు డ్రగ్ పడతారు కదా, మన మాస్టర్ గారు నాన్నగారు వాళ్ళు, అది హోమియో అంటే. సో ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే నువ్వు సైంటిఫిక్ గా వెళదాం అంటే నీకు కొంత దాకా వెళ్ళేటప్పుడు మనకి అర్థం కాదు సబ్జెక్ట్. సో అందు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఇన్నర్ గా చెప్పబడుతున్నటువంటి వాటిని మనం లింకప్ చేసుకుంటూ మనం వెళుతూ ఉండాలి ఎప్పుడైనా సరే. I seek then to make some suggestions which we may find helpful in adjusting our minds to this great problem of matter. Usually, when the substance aspect of manifestation has been considered,
It has been as a thing apart, and it is only lately that what I might call the psychology of matter is beginning to come before the mind of the public through the investigations and conclusions of the broader minded scientists. అందరు బ్రాడ్గా ఉండేటువంటి సైకాలజీ ఆఫ్ మ్యాటర్లోకి మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్లో సైకాలజీ అంటే హ్యూమన్ సైకాలజీ చదువుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ హ్యూమన్ సైకాలజీలో మనకు ప్రాబ్లమ్సే వర్ణింపబడ్డాయి కానీ సొల్యూషన్స్ వర్ణింపబడలేదు. జాగ్రత్తగా చదువుకుంటే హ్యూమన్ సైకాలజీలో మనకు ప్రాబ్లమ్స్ డిస్క్రైబ్ చేసేవాడు. నిద్ర పట్టదు అంటే ఏ కారణాల చేత నిద్ర పట్టదో అందులో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఈ కారణాల వాళ్ళు ఏం చేస్తే నిద్ర పడుతుంది అన్నటువంటిది ఎక్కడ రాసి ఉండేవాడు. సో అది ఎట్లాగో సో ది సైకాలజీ ఆఫ్ సబ్స్టెన్స్లోకి మనం ఈరోజు ప్రొసీడ్ అవుతున్నాయి. ఐటమ్స్ వాటి సైకాలజీ ఎలా ఉంటుంది అనేది. యూ విల్ రిమెంబర్ దట్ లాస్ట్ వీక్ I endeavored in a broad and general way to point out to you that there were three lines of approach to the study of the material universe. There is the line which considers only the materialistic aspect and is occupied only with that which can be seen, which is tangible, and which can be proven. The second line is that of supernaturalism, which recognizes not so much the material side of things as that which is called divine. So, three aspects are సబ్జెక్ట్ అన్నటువంటిది, సబ్స్టెన్స్ అన్నటువంటిది త్రీ ఆస్పెక్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే మనం చేతితో ముట్టుకున్న మనం విత్ థింగ్స్ అంటే మనం ఫిజికల్గా వాటిని మనం ఫీల్ అవుతూ తెలుసుకునేటువంటివి ఒకటి, దాన్ని ఒక ఆస్పెక్ట్ కింద చెప్పుకోవచ్చు. అంటే మనం యాటమ్స్ మనం చూసేటువంటివి మనం వినేటువంటివి ఇవన్నీ మనం స్పృశిస్తే మనకి తెలిసేటువంటివి ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాసిఫికేషన్లోకి వస్తాయి. సెకండ్ క్లాసిఫికేషన్లో వచ్చేది ఏంటంటే నాట్ మెటీరియలిస్టిక్, మెటీరియల్ సైడ్, మెటీరియల్కి పైన ఉన్నటువంటి స్థితి. అంటే ఇవి ఈ విధంగా ఉండటకు పైన కారణములు అని అనుకుంటాం కదా, దాన్ని ఏమన్నారంటే సూపర్ న్యాచురలిజం అన్నారు, దాన్ని డివైన్ అని అన్నారు. సో సెకండ్ లైన్ ఇస్ ద సూపర్ న్యాచురలిజం విచ్ రికగ్నైజెస్ నాట్ సో మచ్ ద మెటీరియల్ సైడ్ ఆఫ్ థింగ్స్ యాజ్ దట్ విచ్ ఈస్ కాల్డ్ డివైన్. సూపర్ న్యాచురల్ అంటే న్యాచురల్, నేచర్లో కనబడకుండా మనకి పైన ఉండేటువంటివి, నేచర్లో మనకు కనబడేటువంటి వాటి అన్నిటిని ఫస్ట్ క్లాసిఫికేషన్ కింద రాశాడు. మీకు కనబడేవి, మీకు తెలిసేవి, మీకు ఇవన్నీ అయిపోయింది, అదంతా ఫస్ట్ అయిపోయింది. సెకండ్ది ఏంటంటే మనకు కనబడేవి, మనకు అంటే భౌతికముగా మనం ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా తెలుసుకోబడేటువంటివి కాదు, అదంతా భౌతికము ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా తెలుసుకునేటువంటివన్నీ కూడా ఫస్ట్ క్లాసిఫికేషన్లో అయిపోయింది. సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేటికి మన వీటికి పైన ఇంకొక ఇంద్రియములు ఉన్నాయి మనకి, ఆ ఇంద్రియములతో మనం తెలుసుకునేటువంటి దాని గురించి మనకి సిడబ్ల్యూ లెడ్బీటర్ గారు ది హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి రాస్తారని, చాలా బాగుంటుంది అది కూడా. కాల్డ్ డివైన్, ఇట్ డీల్స్ విత్ ద లైఫ్ సైడ్ అండ్ విత్ ద స్పిరిట్ ఆస్పెక్ట్, వ్యూయింగ్ దట్ లైఫ్ యాజ్ ఎ పవర్ extraneous to the solar system and to man, and positing that power as a great creative agent who creates and guides the objective universe and yet is outside of it. These two lines of thought can be seen upheld by the frankly materialistic scientist, the Orthodox Christian, and the deist of every faith. So he deals with the life side. అంటే ఇవి ఈ విధముగా వర్తించుటకు కారణముగా ఉండేటువంటి జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే వెంకట్రావు అంటే వాడి తలకాయ, వాడి ఇది, వాడి చేతులు, వాడి కాళ్ళు ఇదిగా చూస్తున్నాడు, అది కాదు, వాడి లైఫ్ సైడ్ అనేటువంటిది కొంత, వాడి యొక్క లైఫ్ సైడ్ మనం చూడటం అనేటువంటిది తెలుసుకుంటే ఆ లైఫ్ అనేటువంటిది వాడిలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి వాడు. సో ఆ లైఫ్ సైడ్ గురించి చెప్పేటువంటిది సెకండ్ ఆస్పెక్ట్. I indicated next a third line of approach to the problem, and we call the idealistic concept. It recognizes the material form but sees also the life within it, and it possesses a consciousness or intelligence which is evolving by means of that outer form. సో ఇంకొక థర్డ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఉంది, దాన్ని ఏమన్నారంటే ఐడియలిస్టిక్ కాన్సెప్ట్ అన్నారు. అంటే ఈ ఒకటి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియముల ద్వారా తెలుసుకునేటువంటిది ఒకటి, ఇంకొకటి ఏమన్నారు సెకండ్ది దీనికి పైన ఉన్నటువంటి దాన్ని అంటే దీని లైఫ్ సైడ్ అని అన్నారు. ఈ రెండింటికి లింక్అప్గా చెప్పేటువంటి దాన్ని అన్నారంటే ఐడియలిస్టిక్ అన్నారు. అంటే ఈ రెండింటినీ తెలుసుకోవాలి. అంటే లైఫ్ సైడ్గా వెంకట్రావునిగా తెలియబడేటువంటి వాడు కరెక్టే, వెంకట్రావుతో పని లేదండి, వెంకట్రావు కన్నా పైన ఒకడున్నాడు, వాడే ఈ సృష్టి అంతా చేశాడు, వాడే ముఖ్యం మనకి, వీళ్ళందరితో పని లేదని అనుకునేవాడు ఒకడున్నాడు, వాళ్ళిద్దరితో పని లేదు.
అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడే వెంకట్రావు ద్వారా పనిచేస్తున్నాడు, వెంకట్రావుకి ఈ రూపంలో కనబడుతున్నాడు అనేటువంటిది తెలుసుకునేటువంటి వాడు థర్డ్ ఆస్పెక్ట్, వన్ ఐడియలిస్టిక్ పర్సన్ అన్నారు. అంటే కేవలం అటువైపు ఉన్నా పని లేదు, కేవలం ఎక్స్చేంజెస్ టు ద సోలార్ సిస్టమ్ గా అనుకున్న దైవాన్ని ఆరాధించేటువంటి వాడితోటి పని లేదు, ఇద్దరిని లింకప్ చేసుకుంటూ జీవించేటువంటి వాడితోటే వాడే సక్సెస్. It possesses a consciousness or intelligence which is evolving by means of that outer form. You will find, I think that is the line which I shall emphasize and stress in these lectures. No speaker is able, after all, to dissociate himself entirely from his point of view. And in these talks, I have set myself the task of working along the third line. For to me, it synthesizes the other two. ఈ రెండింటిని సింథసైజ్ చేస్తారు. అంటే కేవలం దైవారాధన, దైవం వేరు జీవుడు వేరు అని రెండుగా ఉంటే సరిపోదు. పూజ చేసాం గంట సేపు, తర్వాత పూజ చేస్తున్నప్పుడు దైవం అక్కడ ఉన్నాడంటూ పూజ చేసావు, బాగుంది. పూజ చేసేసిన తర్వాత తర్వాత వీళ్ళు మానవులు, వీళ్ళు మనుషులు, ఆయన దైవము, ఈ భావనగా మనం పూజ చేస్తున్నంత సేపు మనకు అది పూజ వర్కౌట్ అవుతుంది. పూజ ఎలా చేయాలంటే కనుక దైవము మానవుల యొక్క సమ్మేళనముగా సృష్టి అనేటువంటిది ఉంది, లేదా దైవము ప్రకృతి అన్నటువంటి సమ్మేళనముగా సృష్టి అనేటువంటిది. సో వాళ్ళిద్దరి యొక్క కలయికగా సృష్టి అనేటువంటిది ఉంది. ఆ కలయికగా తెలియబడేటువంటి వాడు జీవుడు. కనుక ఆ రకంగా తెలుసుకుంటే మనకి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు తెలియబడతాయి. కానీ సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలంటే కేవలం దైవము ఇది సృష్టి రెండో వేరే చేసి చూస్తే మనం గంటసేపు పూజ చేసినా సరే, సహస్రనామాలు పూజ చేసినా సరే, 24 గంటలు పూజ చేసినా అది ఉపయోగం. దైవం వేరు జీవులు వేరు అన్నట్టు చూస్తున్నంతసేపు మనం వర్కౌట్ అవుతుంది మనకి. The most common fact in life for all of us is that of the material world, the world which we can see and contact by means of 5 senses, and which is called by the metaphysical thinkers the not self. Danne mana not self ga metaphysical thinkers call it as not self. Manaki Master Jalkul garu danni not self ga పరిచయం చేస్తుంటారు. Or that which is object to each one of us. As we all know, the work of the chemist is to reduce all known substances to their very simplest elements, and it was thought not long ago that this had been satisfactorily accomplished. The conclusions of the chemist placed the number of the known elements between 70 and 80. About 20 years ago, however, in 1898, a new element was discovered which was called radium, and this discovery entirely revolutionized the world's thought about matter and substance. సో అంతకు ముందు దాకా ఆటమ్స్ అంటే ఇది వీటి స్ట్రక్చరు వీటివి అంటుంటిదిగా తెలుసుకున్నారు మానవులు. అంతే 70 ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటుంటిది ఫస్ట్ సైంటిస్ట్ కనుక్కున్నారో అప్పుడు వీళ్ళ అప్రోచ్, వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఆటమ్ మారిపోయింది. అంతకుముందు ఆటమ్ యొక్క డెఫినేషన్ వేరు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత డెఫినేషన్ ఆఫ్ ఆటమ్ వేరు. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఆటమ్స్ అన్నమాట. అయితే మిగిలిన ఆటమ్స్ లో ఆ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇంకా రాలేదు. కొన్ని ఆటమ్స్ రేడియో యాక్టివ్ అయ్యాయి, ఇంకా మానవుడు ఇంకా కొన్ని ఆటమ్స్ తెలుసుకోలేదు. సో ప్రతి ఆటమ్ కూడా ఇన్ ఫ్యూచర్ ది ఆల్ విల్ బికమ్ రేడియో యాక్టివ్. ఎప్పుడైతే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిపోతాయో అప్పుడు వాటికి నెక్స్ట్ కింగ్డమ్ లోకి అవి అడుగు పెడతాయి. అట్లా substance. If you will go to the textbooks of the last century or search of the world dictionaries seeking for the definition of the atom, for instance, you will usually from Newton quoted, he defined the atom as a hard, indivisible, ultimate particle. Ante manaki Newton garu cheppinappudu indivisible, something which was incapable of further substitution. This was considered to be the ultimate atom in the universe and was called by the scientists of the Victorian era the foundation stone of the universe. They considered they had gone as far back as it was possible to go, and that they had discovered what lay back of all manifestation and of object to itself. But when radium and the other radioactive substance has been discovered, an entirely new concept of the situation had to go be faced. It became apparent that what was considered the ultimate particle was not so at all. ఇంకా
అల్టిమేట్ పార్టికల్ ఏమిటి అనేటువంటిది ఇంకా వాళ్ళకి తెలియకుండా ఉంది గురించి. అప్పుడు దాన్ని ఏమన్నారంటే ఆటమ్ యొక్క డెఫినేషన్ మళ్ళీ మార్చుకున్నారు. An atom is the center of force, a phase of electrical phenomena, a center of energy active through its own internal makeup and giving off energy or heat or radiation. So giving off heat or radiation or energy. So దాని యొక్క అంటే ఈ డెఫినేషన్ కొంచెం జాగ్రత్త, ఇది డిక్షనరీలో ఇచ్చిన డెఫినేషన్, మాస్టర్ గారు చెప్తున్నది కాదు. సో ఇట్ ఈస్ అ సెంటర్ ఆఫ్ ఫోర్స్. సో ఆటమ్ ఎలా తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ అ సెంటర్ ఆఫ్ ఫోర్స్. దాని నుంచి అలా రేడియేషన్ అలా స్ప్రెడ్ అవుతుంది. ఇది బాగా వినండి ఈ పాయింట్. సో సెంటర్ ఆఫ్ ఫోర్స్ అనేటువంటిది అక్కడ ఉండి దాని నుంచి అలా రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది, దాని నుంచి అలా ఫోర్స్ స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఆటమ్. Therefore an atom is a vortex ring or center of force and not a particle of what we understand as tangible substance. This ultimate particle of matter is now demonstrated to be composed of a positive nucleus of energy surrounded just as is the sun by the planets with many electrons or negative corpuscles, thus subdividing the atom of earlier science into numerous lesser bodies. So it is a center పాజిటివ్ ఫోర్స్. మన దేహమును కూడా సెంటర్ పాజిటివ్ ఫోర్స్ అంటారు, దేహమును నెగిటివ్ అంటారు. దీని గురించి మనం చెప్తాం. దేహాన్ని ఎలా చూడాలంటే దీన్ని డివైన్ మ్యారేజ్ అంటారు. ది కపుల్ అంటే, కపుల్ అంటే ఎక్కడ పురుషుడు ప్రకృతి జీవుడిలో ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే లోపల సెంటర్ లైఫ్ ఫోర్స్ గా చెప్పబడేటువంటి వాడు పురుషుడు, దాన్ని పాజిటివ్ ఫోర్స్ గా చెప్పారు. దేహముగా చెప్పబడేటువంటిది అమ్మవారు. ఈ ఇద్దరి ఒక కలయిక అంటే జీవుడిగా తెలియదు. అదే మనకి చెప్తున్నారు ఈ 2 లైన్స్, ఇద్దరి యొక్క కలయికనే మ్యారేజ్ అన్నారు. సో ప్రతి వాళ్ళలోనూ నెగిటివ్ గా చెప్పబడేటువంటి తత్వం ఏంటంటే వాడు బాడీ. దీన్నే ఇక్కడ ఏమని చెప్పారు, ఆటంలో చెప్పబడినప్పుడు సెంటర్ న్యూక్లియస్, తర్వాత అక్కడ ఉండేటువంటి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ప్రోటాన్స్. న్యూక్లియస్ లో ఎప్పుడు కూడా అక్కడ పాజిటివ్ చార్జ్ అనేటువంటిది అలా ఎమినేట్ అవుతుంటుంది. అది సూర్యుడిగా తెలుసుకోండి అన్నారు. సూర్యుడి చుట్టూ ఎలా అయితే గ్రహములు తిరుగుతున్నాయో అలాగే ప్రోటాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. సో అదే కాన్సెప్ట్ పైనుంచి కింద దాకా వర్తిస్తుంది. కనుక మనం ఒక అణువుని తెలుసుకుంటే మనకి సౌరమండలంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఒక అణువుని మనం బాగా స్టడీ చేస్తే అప్పుడు సౌరమండలంలో ఏంటి, సూర్యుడి చుట్టూ గ్రహములు ఎందుకు తిరుగుతున్నాయి, ఏమిటి, సో ఎలక్ట్రాన్స్ ఎందుకు ప్రోటాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి అటువంటి రహస్యాలు మనకు తెలియాలి. బికాస్ దే ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ దిస్ ఇస్ పాజిటివ్లీ చార్జ్డ్. అవి కూడా ఒకనొక స్టేజ్ వచ్చేటికి అవి కూడా పాజిటివ్లీ చార్జ్డ్ అయిపోవాలి. అంతా కూడా ఒకే ఒక ఛార్జ్ అంటే నిండబడి ఉండాలి. సో పాజిటివ్ న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ సరౌండెడ్ జస్ట్ యాజ్ ద సన్, negative corpuscles, thus subdividing the atoms. The elements differ according to the number and arrangement of these negative electrons around their positive nucleus, and they rotate or move around this central charge of electricity as our planetary system rotates around the sun. దీని గురించి మనకి ఏమని చెప్తారంటే, మనకి ఎలా అయితే ఒక ఆటంలో it is not only having neutron, proton and electron, and there are many other sub particles in the atom అని చెప్పి మనం ఇంకా ఫర్దర్ సైంటిస్ట్ తెలుసుకున్నాం. దాన్నే మనకి ఏమని చెప్తారంటే, మన సోలార్ సిస్టంలో కూడా ప్రతి గ్రహముల చుట్టూ కొన్ని చిన్న చిన్న గ్రహములు లాంటివి ఉన్నాయి. వాటి యొక్క ప్రభావం కూడా మన భూమి మీద పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మనకి భూమి మీద కెలామిటీస్ లాంటివి ఏర్పడడానికి అవి కూడా కారణం. ప్రతిసారి భూమి మీద ఒక కెలామిటీ ఏర్పడిందంటే వెంటనే మిగిలిన సూర్యుడి నుంచి ఎలా ఉంది లేదా సాటర్న్ నుంచి ఎలా ఉంది, ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి అని మనం అనుకుంటాం. మరి ప్లానెట్ అది ఒక శుభ దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి మనకి ఆ ప్లానెట్ మన భూమి మీద కెలామిటీ అంటుండేది పోవట్లేదే, లేదా ఈ చెడు దృష్టి అని ఏదైతే మనం అనుకుంటున్నాం స్క్వేర్ ఆస్పెక్ట్ గా ఉంటున్నా బట్ ఆ కెలామిటీ వెళ్ళిపోయింది. అంటే ఈ మన ప్లానెట్ చుట్టూతో కొన్ని చిన్న చిన్న ఇవన్నీ ఉన్నాయి గ్లోబ్స్ పార్టికల్స్. సో అవి మన ప్లానెట్ దగ్గరకు వస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావం మన గ్రహం మీద పనిచేస్తుంది. అవి మళ్ళీ కొంచెం దూరం అయినప్పటికీ అవన్నీ వాటి ప్రభావం పోతుంది. ఇది మనకి చెప్పబడినటువంటి విషయం అరౌండ్ ది సన్. సో వీటి గురించి మనం ఫర్దర్ కంటిన్యూషన్ రేపు కంటిన్యూ చేసుకుందాం. స్పష్ట ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః.
गो ब्राह्मणेभ्यः सपमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति शांति।